చిన్న కాన్సెప్ట్ విందాం. ఒక్కోసారి మనకు పాలిటీ అనగానే మనమేదో డైరెక్ట్ బిట్లు డైరెక్ట్ ఆర్టికల్లు ఇవి కాదు. పాలిటీ అనగానే ఇచ్చేటువంటి క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ మీద ఉంటాయి, కాన్సెప్ట్ మీద ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి ఫండమెంటల్ రైట్ని ఎందుకు తొలగించారు అని క్వశ్చన్ వచ్చింది అనుకో, దానికి ఒక హిస్టరీ ఉంటుంది కదా. దాన్ని తీసేసామంటున్నాం. ఎందుకు తీసేసాం? ఎప్పుడు కూడా రైట్ టు ప్రాపర్టీ అనగానే 44th అమెండ్మెంట్ ప్రకారం 1978లో తీసేసాం. మరి ఎందుకు తీసేసాం అది కూడా తెలియాలి కదా. ఎందుకు తీసేసాము అంటే రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దానికి సంబంధించి 1950 నుంచి కూడా రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి కూడా కాంట్రవర్సీస్, కాంప్లికేషన్స్ వచ్చాయి. ఎలా వచ్చాయి అంటే ఇనీషియల్ డేస్లో జమీందారీ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. జమీందారీతో పాటు ఈనాములు, దేశముఖులు, కౌల్దారీలు, చాలా రకాలైనటువంటి ల్యాండ్ ఓనర్షిప్లు అనేటువంటివి ఉండేటివి. భూ యజమానులు వివిధ రకాలుగా ఉండేటువంటి వాళ్ళు, ఒక్కొక్కటి దగ్గరే కొన్ని వేల ఎకరాల పొలాలు ఉండేటువంటివి. లేనివాడి దగ్గర 1 సెంటు భూమి కూడా లేదు. దీనితో ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి తొలగించాలి అంటే భూమిని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, ప్రజలందరి మధ్య పంచాలి ఈ భూములు అని చెప్పేసి ఉన్నవాడి దగ్గర నుంచి భూములు స్వాధీనం చేసుకుని ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు అనేటువంటివి తయారు చేసి, భూ పరిమితి చట్టాలు అనేటువంటివి తయారు చేసి వాళ్ళకి గరిష్టంగా ఇంత భూమే ఉండాలి, మిగిలిన దాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎవరికి అప్పగించాలి అనుకుంది? లేనివాడికి అప్పగించాలి అనుకుంది. ఇలా లేనివాడికి అప్పగించాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం ఈ జమీందారుల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఈ పొలాలు డబ్బులన్నీ కూడా తీసుకున్న, అంటే పొలాలన్నీ కూడా ఆస్తులన్నీ కూడా తీసుకోవడంతో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు అంటే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు అప్పుడు ఏమని చెప్పింది? సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. అంటే ప్రతి వ్యక్తి ఎంత ఆస్తినైనా కలిగి ఉండవచ్చు, ఎంత ఆస్తినైనా సంపాదించుకోవచ్చు, అది వాడి ప్రాథమిక హక్కు. మరి నువ్వు ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నావు, కాబట్టి నువ్వు చేసినటువంటి చట్టం చెల్లదు. అదేవిధంగా నువ్వు వాడి దగ్గర నుంచి వాడి పొలాలని కూడా నువ్వు స్వాధీనం చేసుకోవడానికి లేదు అని ప్రభుత్వం యొక్క యాక్టివిటీస్ని ఎవరు అడ్డుకుంటున్నారు? కోర్టులు అడ్డుకుంటున్నాయి. ఎవరు అడ్డుకుంటున్నారు? కోర్టులు. ఎందుకని రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దానికి ఏముంది? జుడిషియల్ ప్రొటెక్షన్ ఉంది, న్యాయ సంరక్షణ ఉంది కదా. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. సో దీనికి న్యాయ సంరక్షణ ఉంది. దీన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? కోర్టులది. వీటన్నిటినీ సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? కోర్టులు. వీటన్నిటినీ సంరక్షిస్తూనే ఇక్కడ ఉంది చూడండి, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే రాజ్యము అనేటువంటిది ఈ ప్రాథమిక హక్కుల్ని అమలు చేయకపోతే అప్పుడు పరిష్కారం ఏంటో కూడా చెప్పింది. ఆర్టికల్ 32. మరి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత, వాళ్ళకి ప్రాథమిక హక్కులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే కోర్టులదే. కాబట్టి మరి మీరు చేసినటువంటి యాక్ట్స్ చెల్లవు, వాడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆస్తిని మీరు వాళ్ళకి తిరిగి అప్పగించండి అని చెప్పింది. ఎవరు? కోర్టులు. దీనితోటి ఇలా కోర్టులకి ప్రభుత్వానికి మధ్య ఏమొచ్చింది? ఒక ఫైట్ లాంటి సిచ్యువేషన్, అంటే టెన్షన్స్ అనేటువంటి వస్తున్నాయి. ప్రతిసారి ప్రభుత్వం చట్టం చేయడం, అక్కడికి వాడేమో కోర్టుకు వెళ్ళిపోవడం, కోర్టేమో కొట్టేయడం, ఇలా జరుగుతూ ఉంటే ఇది ఫండమెంటల్ రైట్లో ఉంటేనే కదా ఈ కాంప్లికేషన్ వచ్చింది. మరి ఫండమెంటల్ రైట్లోనే లేకుండా తీసేస్తే అప్పుడు వాడు అంత ఈజీగా కోర్టులకు వెళ్ళొచ్చు, కానీ కోర్టులు అనేటువంటివి ఇంతకు ముందులాగా రియాక్ట్ అవ్వవు. అందుకని దీనిని తీసేద్దాం. దీన్ని తీసేసి ఒక సాధారణమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కులాగా పెడదాం, ఒక నార్మల్ రైట్ లాగా పెడదాం. నార్మల్ రైట్ లాగా పెట్టాము అంటే అర్థం ఏంటి అంటే ఫండమెంటల్ రైట్కు భంగం కలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు? కోర్టుకు. అంటే ఏ కోర్టుకు వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టుకు వెళ్ళొచ్చు. అంటే నువ్వు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నావు? డైరెక్ట్గా నీ యొక్క ప్రాథమిక హక్కుకు భంగం కలిగితే నువ్వేమి ఇక్కడ నీ దగ్గర ఉండేటువంటి మండల కోర్టుకో లేకపోతే జిల్లా కోర్టుకో వెళ్ళవు. ఎక్కడికి వెళ్తావు?
సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్ళొచ్చు? హైకోర్టు. అదే సాధారణ చట్టాల విషయంలో నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసేస్తావా? డైరెక్ట్గా హైకోర్టులో కేసేస్తావా? ఎక్కడ వేస్తావు? ఫస్ట్ నీ యొక్క సివిల్ కోర్టులో వేసుకుంటావు, నీ దగ్గరగా. అక్కడ నీకు న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తావు? దానిపైన ఉండేటువంటి జిల్లా కోర్టుకి వెళ్తావు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తావు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీం. అంతేగాని నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళేటువంటి రైట్ లేదు. అలా ప్రాథమిక హక్కుల నుంచి దేన్ని తొలగించారు? రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. ఎందుకని అంటే ఆస్తి హక్కును తొలగించారు అంటే ప్రభుత్వాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా ప్రజల సంక్షేమం కోసము పనిచేయాలి. ఒక్కరి దగ్గర ఆస్తి ఉంటే సంక్షేమం కాదు, అందరూ సమాజం డెవలప్ అవుతే అది సంక్షేమం అవుతుంది. అందుకని ఈ ల్యాండ్ని, ప్రాపర్టీని రీడిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ప్రయత్నించినప్పుడు కోర్టులు అనేటువంటివి అడ్డుకోవడంతో దీనిని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి వేసి ఒక సాధారణమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కులాగా మార్చడం జరిగింది. అలా ఈ రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దానిని, ఆస్తి హక్కు అనేటువంటి దానిని ప్రాథమిక హక్కుల జాబితా నుండి 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం తొలగించడం జరిగింది. 44th Constitutional Amendment Act 1978, 44th Constitutional Amendment Act 1978 దీని ప్రకారం రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దానిని తొలగించి వేసి, ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి వేసి, రాజ్యాంగంలోని 12వ భాగంలో ఏ ఆర్టికల్ అండి? 300A అనేటువంటి ఆర్టికల్లో, రాజ్యాంగంలోని 12వ భాగంలో 300A అనేటువంటి ఆర్టికల్లో ఆస్తి హక్కు అనేటువంటి దానిని చేర్చుకోవడం జరిగింది. అంటే ప్రజెంట్ ఆస్తి హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి? 300A. ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్ 300A అనేటువంటిది. ఇనీషియల్గా ఆస్తి హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 31. ప్రజెంట్ 31 ఆర్టికల్ ఉందా? లేదు. 31వ ఆర్టికల్ను రద్దు చేసేసాం. 31వ ఆర్టికల్ లేదు. 31వ ఆర్టికల్లో ఉండేటువంటి అంశాన్ని ఎక్కడ పెట్టుకున్నాం? 300A. అంటే ప్రజెంట్ ఆస్తి హక్కు గురించి 300A అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. ఇది రాజ్యాంగంలోని 12వ భాగంలో ఉంది. రాజ్యాంగంలోని 12వ భాగంలో. అంటే ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది తీసేస్తే ప్రజెంట్ ఎన్ని రైట్స్ మాత్రమే ఉన్నాయి? 6 రైట్లు మాత్రమే ఉన్నాయి. 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 1978 కంటే ముందు 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి వేశారు. కాబట్టి ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సరే, ఫండమెంటల్ రైట్స్ ఏంటో చూసుకున్నాం. ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని, రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దాన్ని ఈ ఫండమెంటల్ రైట్స్ నుంచి ఎలా తీసేశారో చెప్పాను. ఒకసారి చూద్దాం. భారతదేశ రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి చాప్టర్ని, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అనేటువంటి చాప్టర్ని మ్యాగ్నా కార్టా లాగా చెప్పడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? మ్యాగ్నా కార్టా. ఫండమెంటల్ రైట్స్ ఉన్నటువంటి 3వ భాగాన్ని ఏమని పిలుస్తాము అంటే మ్యాగ్నా కార్టా లాగా పిలవడం జరుగుతుంది. భారతదేశ రాజ్యాంగంలో 3వ భాగాన్ని ఏమని పిలుస్తాము అంటే ప్రాథమిక హక్కులని మ్యాగ్నా కార్టా లాగా పిలవడం జరుగుతుంది. ఏంటి మ్యాగ్నా కార్టా అంటే? మీకు అందరికీ చెప్పాను. ఏంటంటే మ్యాగ్నా కార్టా అంటే? మ్యాగ్నా కార్టా గ్రేట్ అగ్రిమెంట్, గొప్ప ఒప్పందం అని అర్థం. మ్యాగ్నా కార్టా అంటే అర్థం ఏంటండి? గ్రేట్ అగ్రిమెంట్, గొప్ప ఒప్పందం అని అర్థం.
దీని గురించి చెప్పానా? ఏమని చెప్పాను? 12వ శతాబ్దంలో ఒకసారి చూడండి. 1215వ సంవత్సరంలో, క్రీస్తు శకం 1215వ సంవత్సరంలో బ్రిటన్ రూలర్ జాన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి వ్యక్తి 1215వ సంవత్సరంలో బ్రిటన్ రూలర్ జాన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి వ్యక్తి ఆయన తన దగ్గర ఉండేటువంటి ఆస్తినంతని, అంటే ట్రెజరీ మొత్తాన్ని కూడా, ఖజానా మొత్తాన్ని కూడా ఖాళీ చేశాడు. యుద్ధాలు చేసి ఖాళీ చేశాడు. యుద్ధాలు చేసి డబ్బంతా అయిపించుకొని ప్రజల మీద పార్లమెంటు యొక్క అనుమతి లేకుండానే ప్రజల మీద విపరీతంగా పన్నులు పెంచడం జరిగింది. తన ఖజాను మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం, సంపదని మళ్ళీ పెంచుకోవడం కోసం పార్లమెంట్ యొక్క అనుమతి లేకుండానే పన్నులు విపరీతంగా వేయడంతో ప్రజలందరూ కూడా జాన్ ఎడ్వర్డ్స్ యొక్క పన్నుల పెంపకానికి ఎగెయినెస్ట్గా, రాజుకు ఎగెయినెస్ట్గా పెద్ద ఉద్యమాలు చేయడం జరిగింది. అలా పెద్ద ఉద్యమాలు చేసినప్పుడు రాజు అనేటువంటి వాడు ప్రజల యొక్క డిమాండ్స్కి తలొగ్గి, రాజు అనేటువంటి వాడు ప్రజల యొక్క పోరాటాలకు తలగ్గి ప్రజలతోటి ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏ సంవత్సరము అంటే 1215వ సంవత్సరంలో. ఏమని ఒప్పందం చేసుకున్నాడు అంటే, ఇప్పటి నుంచి పార్లమెంటు యొక్క అనుమతి లేకుండా నేను కొత్త పన్నులు విధించను, అదేవిధంగా పన్నుల భారాన్ని పెంచను. ఏదైనా కూడా వేటి యొక్క అనుమతితోనే నేను పన్నులు పెంచుతాను అంటే పార్లమెంటు యొక్క అనుమతితోటే పన్నులు పెంచుకుందాం, మీ పార్లమెంటు యొక్క అనుమతి లేకుండా నేను పన్నులు పెంచను అని ప్రజలతోటి ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఎవరు అంటే జాన్ ఎడ్వర్డ్స్. ప్రపంచ చరిత్రలో రాజులు అనేటువంటి వాళ్ళు, ప్రపంచ చరిత్రలో రాజులు అనేటువంటి వాళ్ళు మోనోపోలీ, వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఏదనుకుంటే అదే శాసనం, వాళ్ళు ఏదనుకుంటే అదే చేసేటువంటి వాళ్ళు. కానీ మొదటిసారిగా ప్రజల యొక్క పోరాటాల ఫలితంగా ప్రజలకి కొన్ని హక్కులు కల్పిస్తూ, ప్రజలకి కొన్ని రైట్స్ కల్పిస్తూ అప్పటి రాజు జాన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి వ్యక్తి ఒక బిల్లు పైన సైన్ చేశాడు. దానినే ఏమని పిలిచాం? మ్యాగ్నా కార్టా. అంటే ప్రపంచ చరిత్రలోనే జరిగినటువంటి ఒక గొప్ప ఒప్పందం ఇది. అప్పటి వరకు ఏ రాజు కూడా ప్రజలతో ఒప్పందం చేసుకోలేదు. రాజులు తమకిష్టం వచ్చినట్టు పరిపాలించే వాళ్ళు. కానీ మొదటిసారిగా ప్రజా ఉద్యమాల ఫలితంగా ప్రజలతోనే ఒక రాజు ఒప్పందం చేసుకున్నాడు. ప్రజలకి కొన్ని హక్కులు కల్పిస్తూ ఒక ఒప్పందంపై సంతకం చేశాడు. దానినే ఏమన్నాం? మ్యాగ్నా కార్టా. దీనికి ప్రపంచ చరిత్రలో చాలా ప్రయారిటీ ఉంది. రాజులు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క ఒపీనియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అటువంటిది ప్రజల యొక్క, అంటే ప్రజలతోటే ఒక ఒప్పందం చేసుకున్నాడు. కాబట్టి దీనిని చరిత్రలో ఒక గొప్ప ఒప్పందం లాగా, మ్యాగ్నా కార్టా లాగా పిలిచాం. ఇలా మ్యాగ్నా కార్టా అనేటువంటిది ఏ సంవత్సరం? 1210. ఎవరు? జాన్ ఎడ్వర్డ్స్. ఎవరికి ఇస్తున్నారు హక్కులు? తన యొక్క ప్రజలకి, తన యొక్క రాజ్యంలోని ప్రజలకి కొన్ని హక్కులు కల్పిస్తూ ఇచ్చినటువంటి అగ్రిమెంటే మ్యాగ్నా కార్టా. అంతటి ఇంపార్టెన్స్ చరిత్రలో మ్యాగ్నా కార్టాకి ఎంతటి ఇంపార్టెన్స్ ఉందో భారత రాజ్యాంగంలో కూడా ముఖ్యమైన భాగం, చాలా ఇంపార్టెంట్ భాగం ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటిది. అందుకే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి భాగాన్ని, 3వ భాగాన్ని భారత రాజ్యాంగంలో ఎలా పిలుస్తారు అంటే మ్యాగ్నా కార్టా అని పిలవడం జరుగుతుంది. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో మ్యాగ్నా కార్టాగా చెప్పబడే భాగం ఏంటి అంటాడు ఎప్పుడైనా? 3వ భాగం. వేటిని మ్యాగ్నా కార్టా అంటాం? ఫండమెంటల్ రైట్స్ ని. ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? అమెరికా. హ్యూమన్ రైట్స్ స్టేట్మెంట్ అనేటువంటిది ఐక్యరాజ్య సమితి ఎప్పుడు రిలీజ్ చేసింది? 1948.
డిసెంబర్ 10, 1948 డిసెంబర్ 10. హ్యూమన్ రైట్స్ డే ఏంటండి? డిసెంబర్. ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని ఏ సంవత్సరం తొలగించి వేశారు? 1978. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏ ప్రభుత్వం? మొరార్జీరాయ్ దేశాయ్ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం అని రాసుకోండి. జనతా ప్రభుత్వం. మొరార్జీరాయ్ దేశాయ్ ప్రధానమంత్రి. అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జనతా ప్రభుత్వం అనేటువంటిది ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి వేసింది. ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి వేసింది. ప్రజెంట్ ఎన్ని హక్కులు ఉన్నాయి? ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఎక్కడితోటి ఎండ్ అయ్యి, ఎక్కడితోటి స్టార్ట్ అయ్యి, ఎక్కడితోటి ఎండ్ అవుతున్నాయి? 40 నుంచి 32. మరి ప్రాథమిక హక్కుల భాగం మాత్రం 12 నుంచి 35 వరకు. మనము ఒక్కొక్క ఆర్టికల్ గురించి నేర్చుకోవాలి. ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్తుంది అనేటువంటివి నేర్చుకోవాలి. దానిలో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రిజర్వేషన్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడే వస్తాయి. హారిజంటల్ రిజర్వేషన్లు అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్లు అంటే ఏంటి, ఈడబ్ల్యూఎస్కు సంబంధించినవి, ఈబీసీలకు సంబంధించినవి, ఎస్సీలు, ఎస్టీలు, వాటన్నిటికి సంబంధించింది ఇక్కడే. అంటే ఫస్ట్ ఫండమెంటల్ రైట్లోనే వస్తాయి. రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటి దగ్గరే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఏంటండి బ్రేకా? టైం అయిందా? సరే, కొంచెం బ్రేక్ తీసుకోండి.